హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాం. సో ఈరోజు రెసిపీ పేరు క్రీమియెస్ట్ బటర్ పనీర్ మసాలా. సో చూడండి ఏమేమి కావాలో. పనీర్ అండ్ టమాటర్, ఆనియన్, జింజర్, గార్లిక్, రెడ్ చిల్లీస్, ఇంకా జీడిపప్పు, ఇంకా కొంచెం పాలు, బస్ ఇంతేని. అండ్ ఇంకా మసాలావి నేను వేసేటప్పుడు మీకు చెప్తాను ఇంట్లో ఏమేమి మసాలాస్ ఉన్నాయో. అవన్నీ ఎక్స్ట్రా ఏమీ లేదు. సో ఫస్ట్ మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. రెడ్ చిల్లీస్ అండ్ టమాటోస్ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ అల్లం తెల్లుల్లి, దెన్ కొంచెం మనం ధనియా పత్తా వేసుకుందాం. వేసుకొని ఇది మిక్సీ చేసేద్దాం. చాలా ఈజీ, అందరూ ట్రై చేయండి, ఇంట్లో త్వరగా అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ మనం కొంచెం కడుక్కుని వాటర్లో కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి. వాటర్ అయినా పాల్లో అయినా నానబెట్టుకోవచ్చు. నేను వాటర్లో పెట్టేసాను. సో ఇవి కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మనకి టెక్స్చర్ రెడీ అయ్యేలోపు మనం ఏమొచ్చి ఆనియన్స్ కట్ చేసుకుందాం. చాలా ఈజీ అండి, అందరూ ట్రై చేయండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా, సేమ్ హోటల్లోలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియోస్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేయండి. సో మనం ఫస్ట్ ఆనియన్స్ కొంచెం కడుక్కుందాం. కడిగేసుకొని చిన్న చిన్నగా కోసుకుందాం, పెద్దవి కాదు, చాలా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం. సో ఇది లచ్చా పరాటాకి, దెన్ పరాఠా అవన్నిటికీ బాగుంటుంది. బటర్ మసాలాకి, నన్ అవన్నిటికీ బాగుంటుంది. సో ఇవి ట్రై చేయండి, పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చిన్న చిన్నగా కట్ చేసుకొని మన ఇంట్లో ఏ మసాలాస్ ఉన్నాయో అవే యూస్ చేయొచ్చు, ఎక్స్ట్రా ఏమీ లేదు. ఇంకా అందరూ పన్నీర్తో ఏ వెరైటీస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం. కడాయి కొంచెం హీట్ ఎక్కాక బటర్ వేసుకుందాం. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం లాస్ట్లో మనం బటర్ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో నేను క్వాంటిటీ చూసి ఎంత అయిందో మళ్ళీ ఇంకొంచెం పడితే వేసుకుంటాను. బటర్ పనీర్కి కొంచెం బటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో చూసుకొని వేసుకోండి క్వాంటిటీ బట్టి. బటర్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మంచి రెడ్డిష్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. బటర్లో వేయగానే రెడ్గా కనిపిస్తాయి, బట్ లోన వేగవండి, కొంచెంసేపు వేయించుకోవాలి. ఇది చాలా త్వరగా అయిపోతుంది అండ్ ఈజీ కూడా, ఏం పెద్ద కష్టం ఏం లేదు. బట్ ఒకసారి ట్రై చేయండి అందరూ. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు. సో నేను ఇందులో కొంచెం ఒక్క కొత్తది కొంచెం యాడ్ చేస్తున్నాను, ఇంకేమీ లేదు.
స్లోలో పెట్టుకొని వేయించుదాం, ఎందుకంటే బటర్ ఉంది కాబట్టి త్వరగా బ్లాక్ అయిపోతుంది. మన టెక్స్చర్ కూడా తెచ్చేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన టెక్స్చర్ని వేసుకుందాం. ఇంకోటండి మిక్సీ పట్టింది. సో ఇది మనం వేయించుకుందాం బాగా. ఇది కొంచెం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కిందన అడుగు పట్టేస్తుంది. సో అందుకని మనం కలుపుతూ ఉండాలి. మనం కాజు అవన్నీ వేసాం కాబట్టి కొంచెం అలా కలుపుతూ ఉండాలి. నేను కొంచెం హై చేస్తున్నాను. బస్ కొంచెం మనం కలుపుతూ ఉండాలి. కలుపుకొని ఉండకపోతే అవన్నీ యాక్చువల్లీ ఫుల్గా తుల్లిపోయి నెక్స్ట్ అడుగు పట్టేస్తుంది. సో నేను వేసుకుంటున్నాను జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, దెన్ పసుపు అండ్ రెడ్ కాశ్మీరీ పౌడర్ అండ్ కొంచెం ఖడక్పూర్ మసాలా వేసానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేసాం కదా, సో ఎక్కువ కారం అయిపోతుంది. సో నేను అందుకే కొంచెం వేసాను. పసుపు. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దాం. నేను అందులో సాల్ట్ వేయలేదు, ఎందుకంటే క్వాంటిటీ సరిగ్గా తెలియదు కదా. సో ఇది చూసుకొని మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువే వేయండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బటర్ వేసాం కదా. సో అది చల్లగా అయితే కొంచెం సాల్టీగా ఉంటుంది. సో అందుకని కొంచెం తక్కువ వేసుకోండి. బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. తర్వాత టేస్ట్ అంతా మళ్ళీ చేంజ్ అయిపోతుంది. అందులో కొంచెం మనకు బటర్ వచ్చినంత వరకు ఆయిల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడేమొచ్చి మనం క్రీమియస్ట్ కోసం మనం కొంచెం పాలు యాడ్ చేద్దాం. సో మనకి క్రీమీగా ఉంటుంది. పాలు యాడ్ చేస్తూ మనం ఏమొచ్చి చేద్దాం. ఇది ముద్ద అవుతుంటుంది కదా. సో అప్పుడు మనం కొంచెం పాలు యాడ్ చేసి కలుపుకుందాం. సో క్రీమీగా వస్తుందండి పాలు వేస్తే. సో అందరూ వేసి ట్రై చేయండి. చూడండి, కలుపుతూ ఉన్న అడుగు పడుతుంది. సో మీరు కొంచెం కలుపుతూ ఉండండి. ఇది పెట్టేసి మనం వేరే దగ్గరికి వెళ్ళామంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, మన టెక్స్చర్ రెడీ అయిపోయింది. చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసేద్దాం. మీరు కొంచెం పెద్దది కట్ చేసుకోండి. నేను చిన్నవి కట్ చేశాను, బట్ పెద్దవి కట్ చేసుకుంటే బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళకి కొంచెం పెద్ద పీసెస్ నచ్చవు. సో అందుకని ఈరోజు తినవలసింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశాను. సో మీరు కొంచెం పెద్ద క్యూబ్స్ చేసుకోండి, సేమ్ హోటల్స్లా ఉంటుంది. అయిపోయిందండి. ఓన్లీ ఫర్ 2 minutesలో అయిపోతుంది. జస్ట్ మనం 1 minute 2 minutes కోసం కొంచెం మూత పెట్టుకుందాం. అసలు పెట్టుకున్న అవసరం లేదు, బట్ కొంచెం మనం పెట్టుకొని సిమ్లో ఉంచుదాం.
అయిపోయిందండి చూడండి. ఇప్పుడు మనం కొంచెం ధనియా పత్తా వేసేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. సో అందరూ ట్రై చేయండి, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సో మీకు ముందుకి మళ్ళీ నేను న్యూ వీడియోస్తో వస్తాను, ఒకవేళ మీకు నచ్చితే. చలో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వ్ చేస్తాను. ఇగోటండి, సేమ్ మనకు హోటల్ టైప్లో క్రిస్పీ, చాలా క్రీమియస్ట్గా వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి. ఇంకోటండి, యమ్మీ క్రీమియస్ట్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ and subscribe my channel.